అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మా గాలి మా నేల మా ఊరు సెలయేరు. అమ్మా నింగి నేల గాలి నీరు మీది మాదనేది ఉండదమ్మా, పంచభూతాలు అందరి. అట్లెట్లా మా ఊరున్నట్టు మీ ఊరు ఉంటదా? ఉండది. మరి మా ఊర్లే చల్లటి స్వచ్ఛమైన గాలి ఉంటది, ఇక్కడ హైదరాబాద్ ఉంటదా చెప్పు? అస్సలు ఉండది. మరి అందుకే ఆవేశపడద్దు. సరే ముచ్చట చెప్పు. పండుగకు ఇండ్లు వాకిన్లు శుభ్రం చేసుకుంటాం గాని ఊరు వాడలు చేస్తామారా? అగో గట్లాంటి పని ముంగలేసుకున్నాడు మన్యం జిల్లా కలెక్టరు. శివ శివమూర్తివి గణనాదా, నువ్వు శివుని కుమారుడవు గణనాదా. ఏంది సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు అనుకుంటున్రా? ఇది సీజన్ కాబట్టి అనుకున్నట్ల తప్పులేదు, కానీ ఇది పండుగ ముస్తాబు కాదు, గ్రామ ముస్తాబు. పార్వతీపురం మన్యం జిల్లా ముస్తాబు పేరు మీద సర్కారీ స్కూళ్లలో కలెక్టర్ సార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఊర్లకు కూడా అప్లై చేస్తున్నారు. సీఎం బాబు సార్ మెచ్చుకున్న ఈ ముస్తాబు పార్వతీపురం బియ్యాల వలస ఫాలో అవుతుంది. మన ఇల్లు శుభ్రం చేసుకుని ఊడ్చిన చెత్త బజార్ల పొంటి ఓసుడు కాకుండా ఊరు కూడా మన ఇల్లు అనుకుని శుభ్రత పాటించాలి, అందంగా అలంకరించుకోవాలి. ఒక్క మాటలు చెప్పాలంటే ఊరొదిలి ఒక్క రోజు కూడా ఉండలేని రీతిలా గ్రామాలను సుందరీకరించుకోవాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సారు పిలుపునిస్తున్నాడు. దేవుడా, అడగక ముందే నీకు మొక్కులు పెడుతున్నా, కోరక ముందే కొబ్బరికాయలు కొడుతున్నా. నీ అన్ని ఆపద మొక్కలే కదా, అందుకే దేవుడు నీ దిక్కు చూస్తలేడేమో. రోజులు ఇవ్వంగానే నిన్ను తలుస్తున్నా, నిద్రపోయేటప్పుడు నీ నామమే చెప్పిస్తున్నా, అయినా ఎందుకు దేవుడు నన్ను కరుణిస్తలేవు? చెప్పినా కదా నీకు దేవుని కరుణ దొరకదని. ఎందుకు దొరక చెప్పు. ఏడుకొండల వాడికి అన్నమయ్య, రాములోరికి అంజన్న, శివయ్యకు భక్త కన్నప్ప లెక్క నేను మొక్కులు పెడుతుంటే నా మొర ఆలకించకపోతే ఇంకోళ్ళు మొర ఆలకిస్తాడు చెప్పు దేవుడు అసలు? అయినా కష్టమే. ఎందుకో? ఏ అంటే నీకంటే ముందు మస్తు మంది ఉన్నారు. అంటే అప్పటిదాకా నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టుడే. చూడు గీ బుజ్జి మొన్నట్లనే టీవీలో కనిపించింది కదా, అప్పుడే చూడు ఎట్లయిందో. కార్ల దిగుతుంది, ఎవరో పెద్ద హీరోయిన్ అని అనుకుంటున్నారు కదా, కానీ ఇప్పుడు చూడుండ్రి హౌ మన మోనాలిసానే. కుంభమేళల పూసలమ్మిన ఈ బుజ్జి ముంబై విమానం డిపోకు పేరు పోయిన పెద్ద కార్ల జోర్దారుగా దిగేసరికి మోనాలిసా స్టైల్ మారింది, నడక మారింది, ఎక్కి దిగే కారు కూడా మారింది కదా అని అనుకోబట్టిర్రు. అంతా సోషల్ మీడియా పుణ్యం. మరి ఇప్పుడు వెనకట పూసలమ్మిన మోనాలిసా కాదమ్మా, హీరోయిన్ మోనాలిసా. ఆమెను కలవాలంటే అపాయింట్మెంట్లు తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ బిజీ మేడం. మరి ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది? జనాలు తలుసుకుంటే హీరోయిన్ వేస్తారు, అదే జనాలు తలుసుకుంటే జీరోను కూడా వేస్తారు అనేందుకు మోనాలిసానే ఎగ్జాంపుల్. వచ్చినప్పుడల్లా అనిపించేదిరా, ఏమని? ఎండాకాలం ఎప్పుడు వస్తుందా అని. ఇంత మాత్రానికే కాశ్మీర్ పోతా కులు మనాలి పోతా నెగిరినవా? అమ్మో మన దగ్గర సలికే గడగడలాడుతున్నాం, ఇక అక్కడికి పోతే గడగడక పోతాం కావచ్చురా. లక్షణాలుగా అనిపిస్తున్నాయి. ఏం లక్షణాలు? అదే నన్ను అంటావు కదా వయసు మీద పడ్డది అని, నీకు కూడా గవ్వే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? మంచుకొండల మీద అరగంట కదలకుండా నిలుసుంటా, ఇది నా ఛాలెంజ్. అరగంట నిలబడ్డ తర్వాత ఎట్లాగూ కదలలేవు గాని గడుచూడు. ఓయమ్మా, నేల మీద ఉన్నామా లేదంటే ఆకాశంలో ఉన్నామా అర్థమైతలేదు కదా. నింగిల మేఘాలన్నీ రాలి భూమి మీద పడ్డట్టుకున్నది కదా, మాట్లాడుతుంటేనే పొగలు గక్కుతున్నది. ఇక ఇంతటి అందాలను మనల్ని ఎట్లిడిచి పెడతారు? రోజుకింత మంచి పెరుగుతా ఉంటే టూరిస్టులు కూడా బాగానే పెరుగుతున్నారు. నిండా మునిగినాక సలేముంటదన్నట్టు దూరంకెళ్ళి చూస్తున్న మనకే మనకనిపిస్తున్నది తప్ప అక్కడ ఉన్నోళ్ళు చూడు రీ మంచుల వాడి బొర్లుతున్నారు పర్యాటకులు. అలకలూరి రామ చిలక పలుకగనే. ఏమున్నా గీ జనవరి వెళ్ళిన దాకానే కదా, ఆయనతో సంక్రాంతి వెళ్తే మళ్ళీ ఏడాది దాకా దేవులాడినా మంచి దొరకదు. ఇక అందుకే ఏ సీజన్ కు ఆ సీజన్ ఎంజాయ్ చేయాలని జనం మొత్తం ఇప్పుడు మంచి ప్రదేశాలకు బాట పడుతున్నారు. ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్ లో కానొస్తున్న లొకేషన్లే. పురాణాలల్లా వెనకటి సినిమాలల్లా ఒంటి కన్ను రాక్షసుడు, ఒంటి చేయి రాక్షసుడు ఉండేటోళ్ళటగారా. సినిమా వండాలి, పబ్లిక్ కు రావాలి, గల్లపెట్ట నిండాలి కాబట్టి విలన్ పాత్ర కూడా ముఖ్యమే కదా, అందుకే అసంటి పాత్రలను పెట్టేటోళ్ళు. ఎందుకు నువ్వు కూడా చేస్తావా యాక్టింగ్? నాకేం పాత్ర సెట్ అవుతుందిరా?
ఎందుకు సూర్పనక్క పాత్ర ఉన్నది కదా ఆ పాత్ర నీకు కాకపోతే ఇంకెవరికి సెట్ అవుతుంది చెప్పు. ఏమోరాని అభిమానం అంతా. పాత్ర అంటే చాలు అప్పుడే సినిమాలలో పరకాయ ప్రవేశం చేసినట్టే ఫీల్ అవుతుంది. ఎన్నటికైనా బుల్లితెర మీద మెరిసినట్టే వెండితెర మీద కూడా మెరుస్తారా నేను. మెరిసేవు గాని ఇక్కడ మాఘవేల కాడ ఎవరో సాధువట ఒంటికాల మీదనే ఉంటున్నాడు. గట్లెట్లా? ఢమరుకం మోగిస్తున్న సాధువును పరీక్ష పట్టి చూస్తున్నారా? ఈయనే ఒంటికాలు స్వామీజీ. అయ్యో ఇంకో కాలు గిట్లా లేదు కావచ్చు అని అనుకునేరు. ఉన్నదుల్లా కాకపోతే ఒకటే కాలు మీద ఉండాలని దీక్ష పట్టిందట 7 ఏళ్ల కిందట. ఇక అప్పటి నుంచి నిల్సోనే నీళ్లు తాగుడు, నిల్సోనే అన్నం తినడు, ఆఖరికి నిద్రపోయినా కూడా గిట్ల ఒంటి కాలు మీదనే బల్ల కొరిగి నిద్రపోతాడట. మామూలుగా మనమైతే నిమిషం సేపు కూడా ఉండలేం కదా. బీహార్ నైమిషారణ్యంలో పుట్టిన గీ సాధువు అందరి సన్యాసుల లెక్క కాకుండా జరంత దేవుని మీద ఎక్కువ భక్తి చూపెట్టేటోడట. ఒంటి కాలు మీదనే ఉంటానని మొక్కుకున్నాడట. ఇక అప్పటి నుంచి గిట్లనే ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ లా మాఘవేల కాడ గిట్ల గానొచ్చిండు శంకర్పురి అనే సాధువు. దేవునికి కొందరు భక్తితోని బంగారం, వెండి, పైసలు పెడతారు కదా. కానీ ఈ స్వామి ఏకంగా తన కాలునే ఇచ్చిండన్నట్టు. 7 ఏళ్ల నుంచి అన్నపానీయాల నిద్ర మొత్తం ఈ భంగిమల్నే చేస్తున్నాడు. ఈయన భక్తిని బగ్గ మెచ్చుకుంటున్నారు తోటి సాధువులు. అవును సిరమ్మ, అడవిలా బలమైన జంతువేది? ఇంకేముంది, ఏనుగు. మరి తెలివైన జంతువు? అది కూడా ఏనుగే అంటారు. భుజబలం బుద్ధిబలం రెండున్న ఏనుగులు కాకుండా అడవికి రాజు సింహం అని ఎందుకంటారు మరి? బాడీ బుర్రుండగానే ఏం లాభం, వాడాలి కదా. ఆ డైలాగ్ నన్ను చూసి ఎందుకు చెప్తున్నావు? గడిదిక్కు చూసి చెప్పు. ప్రశ్న అడిగింది నువ్వు కాబట్టి నీ దిక్కు చూసినా. నువ్వెందుకు భుజాలు దనుకుంటున్నావు? ఏందో ఏనుగులు ఇంత బలముండి తెలివుండి సింహాలేమో దర్జాగా అడవిని పాలిస్తుంటే ఈయేమో ఇంకా పొలాల పంటి పొద్దువని పనులన్నీ ఎత్తన్నాయి. మళ్ళా వచ్చినాయా? వచ్చినాయానా చూడు, గటు లంకలు అంజన వేసినంత పని చేస్తున్నాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరో పేరంటానికి పిలిచినట్టు మొత్తం పిల్ల జాలనేసుకుని సకుటుంబ సపరివార సమేతంగా కదిలిండ్రు ఏడుకో. అరే అడుగుతుంటే గట్ల పోతాయి. ఆగుండి, షార్ట్ అంత చెవులున్నాయి, వినబడతలేవా? పోరక్క పట్టించుకుంటలేవు కదా. అగో ఏమో గుసగుస పెట్టుకుంటున్నాయి. ఎవల పొలంలో వాడదాం, ఎవలను ముంచుదామని ప్లాన్ చేస్తున్నట్టున్నాయి. సూషి రానులా పార్వతీపురం మన్యం జిల్లాల ఏనుగుల ఆగడాలు. గంగరాయ వలసల అద్దుమరాత్రిలొచ్చి నిలువ పెట్టుకున్న ధాన్యం బస్తాలు వీకి పాకం పెట్టినాయి. తినేది తక్కువ, పారబోసేది ఎక్కువ. ఇక తీట పండ్లకు కోతుల కన్నా ఎక్కువ తయారైతున్నాయి. మార్కెట్ కొట్టేతందుకు సిద్ధం చేసుకున్న పంటను పనికి రాకుండా చేసిపోయినాయి. ఆ కుంకి ఏనుగులను జల్దెన రంగంలకు దించుండ్రి సారు. అప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటే ఏమో. ఊర్లే మకాం పెడితే పంటలేమో గాని పానభయంతో వణికిపోతున్నాం. జల్దిన వీటిని అడవి బాట పట్టిండ్రి అని బతింలాడుతున్నారు గ్రామస్తులు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.